హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్స్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. దానికన్నా ముందుగా ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చల్వ కూడా చేస్తుంది అన్నమాట సమ్మర్ సీజన్లో. ఇంకా ఎంత వర్షాకాలం వచ్చినా వేడి అనేది తగ్గటం లేదు కదా. ఇది ఒంట్లో వేడిని అమాంతం తగ్గిస్తుందండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటరు బాయిల్ అయ్యేంత వరకు లేదా కొంచెం వేడెక్కేంత వరకు ఉండి 1 కప్పు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు సగ్గుబియ్యం అనేది నేను 2 గ్లాసులకు యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఎక్కువ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ సగ్గుబియ్యాన్ని బాగా కలుపుతూ ఉంటే ఒక 10 మినిట్స్కి ఒక 50% అనేది ఉడకడం అనేది జరుగుతుందండి. ఈ టైంలో మనము షుగర్ అండ్ చక్కెర యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సేమియా కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు సేమియాని కొంచెం మనము గీ వేసేసి ఫ్రై చేసి యాడ్ చేసుకుందాము. సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు సేమియా యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాని గీలో వేయించడం వల్ల ఏంటంటే స్టిక్కీగా ఉండకుండా బాగా పొడి పొడిగా అనేది ఉంటుందన్నమాట. పాయసంలో సేమియా బాగా తెలుస్తుంటుంది. చూసారు కదా, వీటిని బాగా వేయించుకోవాలి. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ అనేవి టార్గెట్ పెట్టుకున్నానండి. మీరు 1000 లైక్స్ ఇచ్చి నా వీడియోను పుష్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. నేను సాధ్యమైనంత వరకు అవి చేయటం అనేది మీకు చేసి వీడియోలు అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. డైట్కి సంబంధించి హెల్దీ వీడియోస్, అలాగే మిల్లెట్స్ వీడియోస్, తర్వాత నాన్ వెజ్ రెసిపీస్ చాలా వీడియోస్ పెట్టానండి. అవన్నీ చూడండి వెళ్ళి. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం అనేది 50% ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనము బాగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేవి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో సేమియా మరియు షుగర్ లేదా చక్కెర యాడ్ చేసుకోవాలి. చాలా ప్రాంతాలలో పంచదార అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యంకి నేను 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తక్కువ చాలనుకునే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. అది మీ టేస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. చక్కెర కరిగే వరకు బాగా కలబెడుతూ అలాగే మధ్యలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసి కలబెట్టాలండి. ఇది బాగా కలబెట్టడం వల్లే ఏమవుతుందంటే షుగర్ బాగా కలవడమే కాకుండా సగ్గుబియ్యం కూడా అంటుకుపోకుండా ఉంటుంది. ఇది స్టీల్ పాత్ర కాబట్టి కింద అంటుతుందండి. కాబట్టి అలా అడుగు అంటకుండా మీరు కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఒక 10 మినిట్స్కి సేమియా ఇంకా ఉడకాల్సిన సగ్గుబియ్యం 2 అనేది పూర్తిగా ఉడకడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా కలబెట్టుకొని ఇది పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో 1 గ్లాసు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. పాలు కాచి చల్లార్చినవే యాడ్ చేసుకోవాలండి. పచ్చిపాలు యాడ్ చేసుకోవడం వల్ల పగిలిపోతుంది పాయసము. మొత్తం అంతా చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, బాగా ఉడికిందనమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకొని పాయసంలో కలపాలన్నమాట.
డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు ఆప్షనల్. నేను ఇక్కడ జీడిపప్పు, బాదము, ద్రాక్ష కలుపుతున్నాను. అలాగే ఇలాచీ పొడి చేసి వేయించి కలుపుతున్నానండి. ఇవన్నీ బాగా వేయించి మంచి అరోమా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత పాయసంలో కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్స్ ఎలాగో రీఓపెన్ అయిపోయాయి కదా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా బయట స్నాక్స్ బదులుగా ఇది చేసి ఇవ్వటం చాలా మంచిది. అన్నీ హెల్తీ ఫుడ్సే అన్నమాట. సగ్గుబియ్యం వల్ల గ్లూకోజ్ అనేది వస్తుందండి. అలాగే డ్రై ఫ్రూట్స్, గీ, పాలు అన్నీ కూడా హెల్త్కి బాగా బలాన్ని ఇస్తాయి కదా. కాబట్టి మంచి ఇన్స్టంట్ ఎనర్జీ ఫుడ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు, బాగా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనము ఈ వేయించిన మిశ్రమాన్ని వచ్చేసి పాయసంలో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పాయసం కూడా పూర్తిగా చిక్కపడింది. చూడండి, తెలుస్తుంది మీకు. గరిటెతో తిప్పితే ఇంతకుముందు ఈజీగా తిరిగేది, ఇప్పుడు కొంచెం చిక్కబడుతుంది, స్టిక్కీగా అవుతుంది కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడటానికే చాలా ఎమ్మిగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా సేమియా అండ్ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయడం ఎలాగో చెప్పేశా కదా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.